కొంతమంది ఎందుకు కొడతారు ఇది సినిమా ఫ్లాప్ అని చెప్తే మీ అమ్మాయి. హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మన విజయవాడలో ఒక మూవీ ప్రీమియర్ షో అయితే వేస్తున్నారు. దానికైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. అంతకీ ఆ మూవీ ఏమనుకుంటున్నారా, మౌలి టాక్స్ నటించిన ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ పేరే లిటిల్ హార్ట్స్ అనమాట. షో టైమింగ్స్ వచ్చేసి అయితే 7 o'clock అనమాట, మన రాజీవ్ లో. నేను నా బ్రదర్ అయితే ఒక 1 hour ముందే అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో రివ్యూ చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఫైనల్ గా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకన్నా ముందే మా వాడైతే ఫస్ట్ అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాడు. మేమైతే వచ్చేసాము థియేటర్ దగ్గరికి, కానీ మా ఫ్రెండ్స్ కూడా రావాలి కదా, అసలే లేట్ బ్యాచ్, ఇంకా లేట్ చేస్తున్నారు. ఇంకా షో టైం కి 30 minutes ఉండగా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు అయితే రావడం అయితే స్టార్ట్ అయ్యారు. చేద్దాం. కొంతమంది ఎందుకు కొడతారు ఇది హీరో ఎవరో పేరు చెప్పు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. హీరో పేరు చెప్పు. హీరోయిన్ పేరు ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి పైన నుంచి అయితే కాల్ వచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి దగ్గర టికెట్ లేదని చెప్తుంది. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సినిమా ఫ్లాప్ అని చెప్తే మీ అమ్మాయి. సినిమాలో డైలాగ్ ఇది మాది కాదు. సూపర్. ఫైనల్ గా ఇప్పుడే మూవీ చూడడం అయితే జరిగింది, ప్రీమియర్ షో. యాక్చువల్ గా అయితే నిన్న చూశాను, ఈ రోజు అయితే రివ్యూ ఇస్తున్నాను. షూట్ చేసి లేట్ అయింది కొద్దిగా, ఏమనుకోమాకండి. మూవీ అయితే చాలా బాగుంది. నవ్వుకోవటానికి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ప్రెజెంట్ ఈ వీక్కి అయితే మంచి ఎంటర్టైన్మెంట్. ఫైనల్గా వచ్చేసి యాక్టింగ్ అయితే అందరూ చాలా బాగా అయితే చేశారు. హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. మ్యాక్సిమం అయితే ఒక స్టోరీ అనేది రొటీన్ స్టోరీయే, బట్ మొత్తం క్లియర్ కట్గా ఒక కామెడీగా మంచిగా అయితే రీప్రజెంట్ చేశారు. మన ముందుగా అయితే తీసుకొని వచ్చేసారు. మన అందరికీ తెలిసినట్టు మౌలి గారు అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ వచ్చేసి శివాని గారు, ఆవిడ కూడా చాలా బాగా అయితే చేశారు. మ్యాక్సిమం అయితే ముగ్గురు దాంట్లో అయితే రొటీన్గా స్టోరీ అయితే ఉంటుంది, అంటే సర్క్యులేషన్ అయితే జరుగుతుంది. ఎవరెవరికంటే అదే హీరో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా బాగా అయితే కామెడీ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు ఫుల్ థియేటర్ మొత్తం నవ్వుకున్నారనమాట. మ్యాక్సిమం 2 hours 20 minutes అనుకుంటా మూవీ అయితే ఉంటుంది. చాలా బాగుంది. క్లియర్ కట్గా అయితే మంచిగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు. స్టోరీ అయితే నార్మలే, కానీ కామెడీ అయితే చాలా బాగుంది. మూవీలో ఏమో రాజీవ్ కనకాల గారు అయితే ఒక హీరో ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారు. ఆయన కామెడీ, ఇద్దరు ఫాదర్ సన్ కామెడీ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే కంచి గారు అంటే హీరోయిన్ ఫాదర్ లాగా అయితే చేశారు. ఆయన కూడా బాగా చేశారు యాక్టింగ్ కూడా. అందులో ఒక సీన్ అయితే ఉంటుంది, ఒక పాట అసలు సూపర్ ఉంటుంది. దాన్ని రీమిక్స్ మరీ చేసి చూస్తారు మీరైతే మళ్ళీ కావాలంటే మళ్ళీ థియేటర్కి వెళ్ళాలని చూసి మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నాకు మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పండి ఇలాంటి మూవీ చూడమని చెప్పేసి. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా నీట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ కామెడీతో అయితే మంచిగా డైవర్ట్ అయితే తీసుకొచ్చేసారు. మూవీ అయితే చాలా బాగుంది. కానీ ఫైనల్గా అయితే నా రేటింగ్ వచ్చేసి 5కి ఒక 4 points అయితే ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ రివ్యూని చూసి మీరు కూడా మూవీకి వెళ్ళి చూసి ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.